మాకు కూడా హాయ్ చెప్పండి. హలో సోను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అక్క. జ్యోతి. హాయ్. ఇది డ్రెస్సింగ్ బాగుంది. ఎలా పైకి హలో హలో పైకి వెళ్దాం. అరే Thank you so much everyone. Thank you. సో ఎప్పుడెప్పుడు నుంచో నా ఫ్యాన్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, అంటే కలుద్దాము ఎక్కడ కుదరలేదు. సో ఫైనల్లీ మా టీమ్ ఫ్యాన్ మీటింగ్ అరేంజ్ చేసి, సో అందుకని చెప్పేసి నేను నా ఫ్యాన్స్ కలవడం కోసం చెప్పేసి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ అండ్ కాసిఫ్ క్రియేషన్స్ అండ్ thank you so much Pasha garu, Pam garu, Manohar and everyone, and thank you so much for your supporting and thank you. So meeting start chesada. Claps. Thank you so much everyone. Thank you. హ్యాపీగా ఉంది అండ్ మీరందరూ నన్ను మీట్ అవడం కోసం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నేను కూడా హౌస్లో నుంచి బయటకు రాగానే వెంటనే కలుద్దాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్లీ టుడే నేను మీ అందరినీ మీట్ అవడం, ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. అండ్ చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను, బట్ నో వర్డ్స్ టు సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నాకు ఓటు వేసి 13 వీక్స్ పాటు నేను జర్నీ చేయగలిగాను బిగ్ బాస్ హౌస్లో, అంటే బికాస్ ఆఫ్ యూ గైస్. ఐ థింక్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ పేరున ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, బికాస్ నా గురించి కొంచెం పాజిటివ్గా నేను ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ చేసినా సరే అది రైట్ చేసి జనాలకి పాజిటివ్గా అర్థమయ్యేటట్లు మీరు దాన్ని ప్రిజర్వ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎస్పెషల్లీ మై టీమ్ అండ్ మై బ్రదర్స్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ సో ఇంకా మీరు ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? సో అడగచ్చు. లాస్ట్ వీక్ వచ్చింది మేడం, ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ వచ్చిన దాని ప్రకారం, అంటే నేను ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదండి. నేను వచ్చి 4 days అవుతుంది, సో నేను ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు. బయట ప్రేక్షకులందరూ మాట్లాడుతూ, అంటే ఆడియన్స్ మాట్లాడేదాన్ని నేను విన్నాను, సో నేను దానికి ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఐ మీన్ వచ్చిన దాని ప్రకారం మాట్లాడాలి అనుకుంటే అందరూ చాలా బాగా ఆడుతున్నారు గేమ్ని. సో అందరూ టాప్ 5లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను, బట్ ఎవరో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవ్వాలి. సో ఎవరు అవుతారు అనేది నేను కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎవరు అవుతారు అని గెస్ట్ చేస్తున్నారా? సో ఓటింగ్ ప్రకారం ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళే అవుతారండి. బయట టాక్ వచ్చి సన్నీ గెలుస్తారని ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే లోపల ఉండేసి వచ్చారు కదా, సో మీరు అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే నేను శ్రీరామ్ గారు అని అంటాను, సన్నీ అని అంటాను. బయటకు వచ్చే బికాస్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్ అనమాట. దే పోతారు లైక్ సన్నీ అన్నయ్య, లైక్ సన్నీ ఈజ్ వెరీ ఫన్నీ, చాలా సరదాగా ఉంటారు. అండ్ హీస్ వెరీ జెన్యూన్, ఉన్నది ఉన్నట్లే మాట్లాడతారు. సో ఆయనకి బ్యాక్ పిచ్చింగ్ చేసే అలవాట్లేదు. అండ్ శ్రీరామ్ గారు అంటే నాకు ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ నేను 90 days ఉన్నా. సో ఈ 90 days కూడా నాకు శ్రీరామ్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డే. నేను క్యాప్టెన్గా ట్రై చేస్తున్నప్పుడు కానీ, కెప్టెన్సీ టాస్క్లో కానీ, ఎవ్రీ టాస్క్లో కానీ సో నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ మానస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, సో మానస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో వీలైతే మాత్రం వీళ్ళు ముగ్గురులో ఎవరైనా సరే నాకు ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సారీ నేను చూడలేదండి. ఏంటది? సారీ ఇంకొకటి చెప్పారు మీకు మొన్న బ్యాక్ నుంచి. అది యాక్చువల్లీ మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సారీ నేను విన్నాను, సో క్వశ్చన్ దానికి ఆన్సర్ నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. మానస్, హీ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో మేమిద్దరం చాలా మంచి బాండింగ్తో ఉండేవాళ్ళం హౌస్లో. సో ఎవ్రీబడి నోస్ దాట్. ఒక
ఫ్రెండ్షిప్, ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ ఉండేటప్పుడు, సో నా మీద మనకు కూడా ఎవరైనా సరే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఎవరో ఒకరి మీద కోపం వస్తే అది మనం వాళ్ళతో చెప్పలేము, బాధపడతాము అనుకునేటప్పుడు పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి షేర్ చేయడంలో తప్పలేదు. సో మానస్ చేసింది అదే అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఈస్ ద బ్యాక్ బిచ్చింగ్ అని నేను అనుకోవట్లేదు. సో మానస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ నేను కూడా మానస్ని అర్థం చేసుకుంటాను. అండ్ మేబీ నా బిహేవియర్ బాగాలేదేమో, తనకి నచ్చలేదేమో నేను చేసింది. సో అది నాతో చెప్తే డైరెక్ట్గా నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో చెప్పారు. సో ఆటోమేటిక్గా అక్కడ 24 hours జరిగితే ఏదో మనకి 1 hour మాత్రమే మీకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో 24 hours నాకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి సో నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదండి. అండ్ ఇంకా ఏమైనా నెక్స్ట్ నా ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి, మీరు బయటకు వచ్చి 5 days అవుతుంది. అంటే బిగ్ బాస్ లో నుంచి బయటికి వచ్చారు కదా, ఆఫర్స్ ఏమైనా వచ్చాయా ఇంతవరకు మీకు? అదే అండి, ఒక మూవీ ఆఫర్ వచ్చింది. Okay. So, ఇంకొకటి వెబ్ సిరీస్ ఒక పెద్ద కంపెనీ నుంచి వచ్చింది, బట్ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. Okay. అండ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆఫర్స్. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ బికమ్ ఏ గుడ్ యాక్ట్రెస్. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి నటిగా చేశాను మేడం. అండ్ నేను నిరూపించుకుంటాను అని నేను బిగ్ అనుకుంటున్నాను. బాస్ హౌస్ కి వెళ్ళాక మీరు డాక్టర్ కూడా అయ్యారు, అట్లాంటి ప్రయోగాలు బయట ఏమైనా చేస్తారా? లేదండి, యాక్చువల్లీ ఏదో ప్రయత్నించాను, బెడ్స్కొట్టింది. సో మీరు కూడా ఇప్పుడు అలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు అని నేనైతే అక్కడ తెలుసుకున్నాను. అండ్ మీరు కూడా ఇప్పుడు అలా సెల్ఫ్ ట్రీట్మెంట్స్ ఏమీ తీసుకోకండి. డాక్టర్ అనేది చాలా పెద్ద వర్డ్, అది నాకు వద్దు. డాక్టర్ అవదలుచుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్స్ అవుదామని అనుకుంటున్నాను. షణ్ముఖ్ సిరి వీళ్ళ గురించి ఏం చెప్తారు మేడం? షణ్ముఖ్ అండ్ సిరి, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో actually I feel you don't want to talk about them. I don't want to talk about them. They are very good friends and they are very genuine. మరి అక్కడ 24 hours అవుతూ ఉంటుంది. అండ్ మాకు కూడా తెలీదు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు పర్సనల్గా అనేది. ఒక ఇంట్లో 19 members ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేదే మనకు తెలుస్తుంది. అది మీకు తెలుస్తుంది, టెలికాస్ట్ విధంగా ఏది ఇంపార్టెంట్ అనేది బయటకు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో చాలామంది అంటున్నారు, చాలామంది నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది బయట అది ఇది అని. అఫ్కోర్స్ అండి, ఒక 90 days ఒకే హౌస్లో ఉండేటప్పుడు ఒక మంచి ఎఫెక్షన్స్ అనేది బాండ్ అవటం ఇట్స్ వెరీ కామన్. అండ్ ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ జెన్యూన్ అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఐ థింక్ వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయరని నేను అనుకుంటున్నాను. థింక్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, నథింగ్ మోర్ దెన్ దట్. ఇంకేం లేదు, మనం బ్యాడ్గా థింక్ చేయాల్సింది ఏం లేదు. సో రేటింగ్ కోసమని ఏదేదో బయటకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్. బిగ్ బాస్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు మేడం? యాక్చువల్లీ నేను నా కెరియర్ స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. 10 yearsలో నేను సాయితేజ కానీ ఒక 5 years పాటు ఉన్నాను. ప్రియాంకగా నేను మళ్ళీ నా మర్జన్ మెత్తి 5 ఏళ్ళు అవుతుంది. సో ఆల్మోస్ట్ సాయితేజగా ఉన్నప్పటి నుంచి ప్రియాంక వరకు, ప్రియాంక ఎప్పుడు ఒంటరిగా లేదు, ఎవరో ఒక నా బెస్ట్ ఫ్రెండ్స్ నిషా కానీ మా తమ్ముడు సాయి కానీ ఉన్నారు. అండ్ నా పాస్ట్ చూసుకున్నట్లయితే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. సో వీళ్ళందరూ ఎప్పుడు నాతోనే ఉండటం వల్ల నాకు ఒంటరిగా నేను ఎలా ఉండగలను అనేది నాకు ఎప్పుడు తెలియలేదు. అంటే నేను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనకి మనమే ఏదో ఒక ప్రతి ఒక్క డెసిషన్ అనేది మనకి మనమే సెల్ఫ్గా ఎలా తీసుకోవాలి అండ్ మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. సో అక్కడ ఏంటంటే నేను చాలా డిపెండెడ్ అండి, వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాను. సో అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. మేడం, మీరు రీసెంట్గా ఊరు వెళ్ళారు కదా, డాడీ కలిసి అవునండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ సో హ్యాపీ అండి. నేను మా నాన్నగారిని కలవటం అండ్ మా నాన్నగారు నన్ను యాక్సెప్ట్ చేయడం. నేను హౌస్లో ఉండేటప్పుడే నాకు వీడియో పంపించారు మా నాన్నగారు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మా నాన్నగారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. మా నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా నాన్నగారు నాతో చెప్పిన మాటలు కూడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండ్ నువ్వు కూడా అలానే 10 మందికి ఆదర్శంగానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్గా నేను అలానే ఉండటం కోసమని ప్రయత్నిస్తాను. బిఫోర్ గారి గురించి ఏం చెప్తారు మేడం? నాగార్జున సార్, హీఈస్ వెరీ స్వీట్ అండ్ గ్రీక్ వీరుడు మనందరి రాకుమారుడు అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ నో వర్డ్స్ అండి ఆయన గురించే చెప్పడానికి. ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. హీస్ వెరీ స్వీట్. మేడం, మీరు బిగ్ బాస్ నుంచి బ్రేక్ వచ్చిన తర్వాత ఒక సెలబ్రేట్ అయ్యారు.
సెలబ్రేట్ అయిన తర్వాత ఈ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నేను సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లేదండి. ప్రియాంక ఆల్వేస్ ప్రియాంక ఓన్లీ. సో ఐ నెవర్, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి అలానే ఉన్నానండి. నేను బిగ్ బాస్కి ముందుకి కూడా నేను కొన్ని టీవీ షోస్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసింది. కొన్ని కామెడీ షోస్ ద్వారానే నాకు ఆఫర్ కూడా వచ్చింది. అవన్నీ చేస్తేనే కదా ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసింది. లేదంటే నేను అంతలాగే ఉండేదాన్ని కదా. సో ఐ నెవర్ థింక్ అబౌట్ స్టేట్. సంక్రాంతి నేను మా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటానండి. శ్రీకాకుళం మళ్ళీ వెళ్తున్నాను. శ్రీకాకుళం ఏపీ శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం దగ్గర ఆంధ్ర వలస, ఒక పల్లెటూరు. ప్రియాంకని కలిసారు కదా, ప్రియా అక్కని కలిసారు. అవునండి, అవునవునవును, నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారు. నేను అనుకోకుండా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. బట్ బావగారు దుబాయ్ నుంచి అక్క కోసం ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. సో అక్క అది నాకు గిఫ్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా అక్క. అండ్ షీ ఈజ్ లైక్ మై మదర్. హౌస్లో ఉండేటప్పుడు కూడా నా గురించి చాలా కేర్ తీసుకునేవారు. సో ప్రియా అక్క. మేడం, బిగ్ బాస్ వల్ల కొంతమంది ఏం ఉపయోగం అది సాధారణంగా అంటే జనరల్గా ఇట్లా మాట్లాడేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు? సారీ, ఇంకొకసారి అడగరా? బిగ్ బాస్ ఏంట్రా ఈ బిగ్ బాస్ అని కొంతమంది అంటుంటారు, కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, అది ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తగ్గించడానికి తెడ్డేలింగం అంటారు కదా, అట్లా. అంటే బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ టైప్లో ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది రూమర్స్ ఉన్నాయి బయట. దాని గురించి మీరేమంటారు? నో అండి, అది 100% ఫేక్. స్క్రిప్ట్ అనేది అక్కడ ఉండదండి. మాకు మేము హౌస్లో ఉంటాము అంటే అక్కడ 100% మీరు చూసేదంతా నిజం. మాకు మనుషులు కనపడరు. రోజుకు ఒకటే పాట, అది ఎర్లీ మార్నింగ్ లేవగానే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాకు మనుషులు చూస్తే మనుషులు చూస్తామని మేము అనుకుంటూ ఉంటాం. సో అదంతా ఫేక్ అండి. స్క్రిప్ట్ అది ఇది అనేది ఫేక్ అండి. అక్కడ ఉన్న రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, పీపుల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ అండి. 100% ట్రూ. మేడం, బిగ్ బాస్ ద్వారా మీరు కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు? ఇందాకే చెప్పాను కదండి, నేను ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. అండ్ బ్యాక్ బిచింగ్ చేయకూడదని నేర్చుకున్నాను. ఒక మనిషి ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. సో ఇక మీద నేను అలానే ఉంటాను అని అనుకుంటున్నాను. సో అందుకని మీరు అందరూ కూడా వచ్చారని నేను అనుకుంటున్నాను. కలవలేదండి. నేను వచ్చిన రోజు నాకు జెస్సీ అండ్ ఉమా అక్క గారు కలిసారు. సో తర్వాత నేను మళ్ళీ నిన్న అనుకోకుండా అన్ఫార్చునేట్లీ షూటింగ్కి వెళ్తూ ప్రియాక నన్ను డ్రాప్ చేశాను. సో అట్లా కలిసాను. అండ్ నేను నైట్ ఇంటికి వెళ్ళాను. బిగ్ బాస్ షోలో బేబీని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారని చెప్పారు కదా, దాని గురించి ఏమైనా ఆలోచించారా? ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఉంటుంది వన్ బికమ్ యువర్ మదర్ అని. ఈవెన్ నాకు ఉంది. బట్ మేము బర్త్ ఇవ్వలేము కాబట్టి సో డెఫినెట్గానే మేము అడాప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది వరకు మా కమ్యూనిటీలో చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇట్ విల్ టేక్ టైం. నేను ఫినాన్షియల్లీ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత వచ్చిన బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా ఒక మంచి తల్లిగా నిలుచుకోవాలనేది నాకు. మంచి క్యారెక్టర్ ఏదైనా సరే చేయడానికి అని ఉన్నానండి. ఇది అని నేను సెలెక్ట్ చేసుకోవడానికి అని ఏం లేదు. నాకు సెట్ అయ్యేది, నాకు ఇంపార్టెంట్ ఉండేది ఏ క్యారెక్టర్ వచ్చినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువగా సినిమాకి ప్రాధాన్యత ఇస్తారా, టీవీ షోకి ప్రాధాన్యత ఇస్తారా? నాకు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఇంపార్టెన్స్ ఉంటుందో నేను అక్కడికి వెళ్తానండి. అది టీవీ సినిమాస్ అన్ని నేను పెట్టుకోలేదండి. నాకు ఇంపార్టెంట్ ఉండే పాత్ర వస్తే నేను ఖచ్చితంగా ఎక్కడైనా చేస్తానండి. అది టీవీ అవని అంటే మూవీస్ అవని ఎక్కడైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. మేడం, అందరి కంటెస్టెంట్లో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్లో ఒక ముగ్గురా? ప్రియా అక్క, మానస్ అండ్ శ్రీరామచంద్ర గారు. సన్నీ హీజ్ మై బ్రదర్. నేను ఎప్పుడు తన కంటెస్టెంట్ లాగా నేను ట్రీట్ చేయలేదు. ఫొటోస్ కదా, వీడియో బర్త్డే కాదు. అయిపోయింది.
రానమ్మా అందరికంటే బిగ్ ఫ్యాన్ డై హార్డ్ ఫ్యాన్ కదా సోను సోను డై హార్డ్ ఫ్యాన్ చిన్న పీసులు పెట్టండమ్మా ప్లీజ్ చిన్నది పెట్టండి అమ్మా వేరే పెట్టి అమ్మ వేరే మీటింగ్ ఫస్ట్ కొంచెం కొంచెమే పెట్టండి అందరూ ఇంకో డై హార్డ్ ఫ్యాన్ అదే చెప్పాను తీసేసారా నేను తీస్తాను పవనన్నా ఒకసారి రా ఇక్కడ కొంచెం పెట్టండి ఎక్కువ పెట్టండి అవును అందుకే ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి పర్లేదు రండి ఫుల్ అంటే తీయమ్మా ఎవరో తీస్తున్నారు ఓకే మధు అక్క ఇక్కడే ఉన్నారు కుడి భుజం మెడ భుజం రెండమ్మా జిల్లా కుడి భుజం అయిపోయింది ఎడం భుజంలోకి వచ్చింది కూడా అయిపోయాయి అంతే అంతే నేను అక్కే ఫ్యాన్ మేం ఫ్యాన్ కాదు ఈడ కాదు అక్క జిల్లా కుళ్ళుకొని చచ్చిపోతాడు అరే ఏం చేయాలి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు అనమాట అవునవును కదా అవును మీరు వచ్చారు అప్పుడు అది 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 పికప్ చేసుకున్నారు మీరు జ్యోతి తినేం కాదు థ్యాంక్ యూ నిషా పెట్టేశావా తిరగకుండా ఉండాల్సింది కదా అయిందా అందరూ అయిపోయిందా ఫ్యామిలీ ఉందా చాలా ఎక్కువైంది వాళ్ళే క్వశ్చన్స్ ఎక్కువ చేశారు ఒక్కొక్కరు ఇందాక అదే చెప్పింది గుంపులు గుంపులు పడద్దు ఎవరో ఇందాక కాదు సింగిల్ గా రండి సింగిల్ గా రండి ఒక్కరైన తర్వాత సింగిల్ ఇంకా ఇందాక క్వశ్చన్స్ ఉన్నాయన్నారు ఆ ఫ్యాన్స్ ఏం క్వశ్చన్స్ పింకీ ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి అందరు సైలెంట్ గా ఉంటే ఫ్యాన్స్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే పింకీని అడగొచ్చు
చాలా టిష్యూ అన్న వద్దులే అన్న ఇప్పుడు ఎక్కువ తినేసింది ఎగిటి వచ్చేసింది మీ అంతే ఉంటా వచ్చేసేనా కొంచెం టెన్షన్ పడకండి, చాలా బాగుందండి. మధు పక్క ఏంది ఒకటేనా మేము మాట్లాడుకోవాలి. ఒకవేళ మేము మాట అనుకున్నా సరే వెంటనే కలిసి మళ్ళీ మేము ఉండాలి, స్టే చేయాలి. పొద్దున్న లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మానస్ ఫస్ట్ డే నుంచి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాడు. సో యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా అండ్ నాతో ఓపెన్గా ఉండేవాడు. బట్ వెనక ఏదైనా మాట్లాడాడు అంటే మేబీ అది నాతో షేర్ చేసుకోలేక తనతో వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడేమో నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ మానస్కి గేమ్స్ పరంగా అయితే నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. నా ఆట నేనే ఆడాను. ఓకే, మీరు మానస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా మానస్ బయటకు వచ్చిన తర్వాత మీకు అదే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ఎప్పుడు ఎవరికి ఏమి చేయాలి. సూపర్. ఫ్రెండ్గా కాకుండా ఒక ఫ్యాన్గా మీకు ఓట్స్ వేసాం కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. మానస్ గారు మిమ్మల్ని హౌస్లో బిచ్ అన్నారు, ప్లస్ మీరు మానస్ గారికి నువ్వేమన్నా పడతాను అని చెప్పారు కదా. సో అట్లా బయట ఏమంటే అది రూమర్గా వేరే విధంగా వచ్చింది. దాని గురించి మీరేమంటారు? మీరేమన్నా నేను పడతాను మానస్, నువ్వేమన్నా నేను పడతాను అని మీరు హౌస్లో అన్నారు కదా. ఎవరన్నా కూడా నేను పన్ను నువ్వంటే నేను పడతాను అన్నారు కదా. అది బయట పులిహోర కలుపుతున్నారు అనే ఒక నెగిటివ్గా వచ్చింది. దాని గురించి పబ్లిక్కి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ మనం ఏంటన్నా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక ముగ్గురు, అరే వాడంటే నేను పడతారా, నేనంటే నువ్వంటే నేను పడను అంటారు. సో అదే ఉద్దేశంతో నేను అన్నాను, మానస్ నువ్వంటే నేను పడతాను, బట్ వేరే వాళ్ళు కొన్ని విషయాలు అది మీకు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు. ఒక డిస్కషన్ అయ్యేటప్పుడు నువ్వు నేను సాల్వ్ అవుట్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. అది ఇంకా లాంగ్ అవుతుందేమో అని చెప్పేసి సో నేను ఆ దాంట్తోనే నువ్వంటేనే నేను పడతాను మానస్, వేరే వాళ్ళంటే నేను పడను అని చెప్పేసి నేను అంటే మన ఫ్రెండ్స్లో కూడా అదే అంటాం కదా, అక్క నువ్వంటే పడతా అక్క, వేరే వాళ్ళంటే నేను ఎందుకు పడతా అక్క అని. అట్లనే నువ్వంటే పడతా మానస్, వేరే వాళ్ళంటే నేను ఎందుకు పడతాను. యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, నథింగ్ మోర్ దెన్ దాట్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రియాంక. సో రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సోను డే డెవిల్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో తన అమ్మాయి అయ్యుండి కూడా మిడ్ నైట్ ఆఫ్టర్ 12 o'clock హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి అక్కడున్న దెయ్యాలందరినీ చూపించి భయపెడుతుందండి. సో తనకు నిజంగా తన గుండె ధైర్యానికి మెచ్చుకొని మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోను డే డెవిల్ యూట్యూబ్ ఛానల్.